మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అయితే ఏముంది బ్రో, ఇప్పుడు సినిమా కోసం చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిట్ చేయడంలో వాళ్ళు దాన్ని ఏంటంటే యూజ్ చేసుకుంటున్నారు. పెంచినా సరే వీళ్ళు చూస్తారు, సో మనకి ట్యాక్సులు పోను కూడా మన డబ్బులు మనకు వస్తాయి అని వాళ్ళు ఒక థింక్ చేశారు. ఇప్పుడు పుష్ప అంటే క్రేజ్ యాక్చువల్గా కామన్ మ్యాన్స్. సో అల్లు అర్జున్ కి చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఫ్యాన్స్ ఉందని మన అసోసియేషన్ అల్లు అర్జున్ ఆర్మీ కానీ. సో వాళ్ళు దీనిపైన ఎలా ఉంటుంది అంటున్నారు, అంటే ప్రభావం ఎలా ఉంటుందంటే ఆ ఒక రోజుకి ఎక్కడైనా అప్పు తీసుకొని వెళ్ళి టికెట్ కొనుక్కొని చూస్తారు, నెక్స్ట్ రోజు అది కడతానికి నానా తిప్పలు పడతారు. పాపం ఎంతో కష్టపడి అందరికి టికెట్లు పెట్టుకొని చాలా వాళ్ళ వచ్చే ఆదాయం అంతా రోజు ఒకటి వాడు వెళ్ళి చూస్తే ఓకే, వాడితో పాటు ఇంకో 10 మంది తీసుకుని వెళ్తాడు అప్పు చేసి, వాడు బలి అయిపోతాడు. చాలా మంది ఇంకోటి వచ్చిన టాపిక్ అంటే 10 days కి 5 days కి 2 days కి ఇప్పుడు రిలీజ్ అయిన 2 days లో అట్లా ఒక్కొక్క రేటు పెడుతున్నారంట. సో దానిపైన ఏమంటారు? అంటే రేటు పెంచడు, 1 by 1 తగ్గుతా వస్తుంది అంతే. ఫస్ట్ రోజు మాత్రం రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో చాలా మంది కూడా ఫస్ట్ రోజు చూడాలనుకుంటారు కానీ రెండో రోజు మూడో రోజు చూడాలనుకోరు కదా. సో అదొకటి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు అంతే. పుష్ప రికార్డులు బద్దలు కొడుతుంది, నేషనల్ కి ఇంకా దూసుకెళ్తుంది అనుకుంటున్నారా? అంటే 100%. ఎందుకంటే పుష్ప అంటే నేషనల్ కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ అయింది కాబట్టి 100% బ్లాస్ట్ అయిపోతుంది. బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం 100% బ్రేక్ చేస్తుంది. పుష్ప 2 గురించి మళ్ళీ ఇంకో 10 సంవత్సరాల దాకా మాట్లాడుకుంటారు. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ కూడా వస్తుంది కదా, పుష్ప 2 ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? పుష్ప 2 వేరు, గేమ్ చేంజర్ వేరు. ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. సో ఆ ఫ్యాన్స్ వేరు, ఈ ఫ్యాన్స్ వేరు, కాన్సెప్ట్ వేరు, కథ వేరు. అది ఇప్పుడు TV5 లో యాంకర్స్ ఇట్లా ఒక వీడియో వచ్చింది, అంటే అల్లు అర్జున్ ఆర్మీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. అంటే దానిపై ఏమంటారంటే, ఇప్పుడు మనం ఎంతమంది బయట ఎలా కొట్టుకున్నా సరే మనం కొట్టుకోవటమే. వాళ్ళు ఒకటే, ఫ్యామిలీ మాట్లాడుకుంటారు, వాళ్ళు మంచిగానే ఉంటారు. కానీ మనం బయట కొట్టుకొని సావడమే తప్ప, మనం కామెంట్స్ పెట్టుకోవటం తప్ప, మనం ట్రోల్ చేసుకుంటాం తప్ప, వాళ్ళందరూ కూడా బాగానే ఉంటారు. అది తెలంగాణలో మంచి హైప్ ఉంది, మళ్ళీ ఆంధ్రాలో టికెట్ విషయానికి వస్తే అక్కడ అంటే కలెక్షన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను? ఆంధ్రాలో కూడా సేమ్ ఇక్కడ ఎలా ఉందో బజ్, అక్కడ కూడా అలాగే బజ్ ఉంది. ఆంధ్రాలో కూడా ఎక్కడ తగ్గదు. పుష్ప 2 అన్నది 1 dayలోనే బ్రేక్ చేస్తుంది ఆల్మోస్ట్. అంటే గతంలో పుష్ప వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం గారు, అప్పట్లో సీఎం కాకముందు, అంటే డిప్యూటీ సీఎం కాకముందు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, అంటే సినిమాలు అంటే మనము అడవులను కొట్టేసి అట్లా అడవులని ఇష్టం వచ్చే విధంగా తీయదు, సీనియర్ ఎన్టీఆర్ కాలంలో మంచిగా చూపించేవాళ్ళు, మాకు దానిపైన ఒక వీడియో వచ్చింది, దానిపైన మీరేమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నాం. బాలు సినిమా ఉంది, దాంట్లో ఫస్ట్ చేసిన యాక్టింగ్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అడవిలోనే కదా. సో ఇది కూడా అంతే, సినిమాలాగా చూడాలి, రియాలిటీకి తేకూడదు ఏది. కాదు, ముంబైలో టికెట్ 3000 అంట, వర్తేనా? ముంబైలో టికెట్ 3000 అంట, వర్తేనా? అది బొంబాయికి వెళ్ళి చూడు, అప్పుడు చెప్పు 3000 అంట. 3000 వర్తేనా అంటున్నా? వస్తాను 3000 కూడా తక్కువే నాకు తెలిసి. ఫ్లాప్ అయితే ఫ్లాప్ అని నువ్వు అంటున్నావు, ఇట్ అని మేము అంటున్నాం. మొన్నదే అన్నారు దేవర విషయంలో, అప్పుడేమైంది? దేవరా నాకు తెలియదు బ్రో, అసలు నేను దానికి రివ్యూ చెప్పలేదు, నాకు తెలియదు అది. సరే, ముంబై విషయం పక్కన పెడితే ఫారెన్ లో $40 అన్న టికెట్, అంటే దాని మీద మీరు ఏమంటారు? $40 అంటే తక్కువేగా బ్రో, $50 పెట్టాలి యాక్చువల్లీ. అక్కడ ఉంది ఎవరు, అల్లు అర్జున్ కదా, ఇంటర్నేషనల్. సో అట్లా. ఓకే బ్రో.